కూటమి ప్రభుత్వం చేస్తుందో దాన్ని ఈరోజు మేము ఖచ్చితంగా స్పష్టంగా అడుగుతున్నాం. మీరు గతంలో కూడా అధికారంలో ఉన్నారు, 2014-19లో కూడా అధికారంలో ఉన్నారు. అప్పుడు ఈ ఆవు నెయ్యి సప్లై చేసిన ట్యాంకర్లు ఈ విధంగా కల్తీ జరిగితే ఎన్నిసార్లు రిజెక్ట్ చేసినారు? ఇది ఒక సాధారణ ప్రక్రియన. రిజెక్ట్ చేసినవన్నీ మళ్ళా తర్వాత శుద్ధికి చేసిన ట్యాంకర్లు ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే వాడుతూ రిజెక్ట్ చేసినవి వాళ్ళ మీద చర్యలు తీసుకునే ఒక ప్రక్రియ ఉంది. అనేక మంది సిబ్బంది టీటీడీలో పనిచేస్తున్నటువంటి సిబ్బంది పైనుంచి కింది దాకా అందరూ కూడా ప్రతి స్టేజ్లో కూడా దీని యొక్క శుద్ధతను పరీక్షించే విధంగా కూడా వ్యవస్థ ఉంది. మరి ఈ వ్యవస్థ అంతా విఫలమైందా? ఈ వ్యవస్థలో ఎవరెవరు భాగస్వాములు ఉన్నారు? మీరు చెప్తున్నటువంటి కల్తీ ఆవు నెయ్యి వాడారంటే ఎవరు దాని బాధ్యత? అవన్నీ కూడా బయటికి రావాలి. అవన్నీ కాకుండా ఈరోజు మొత్తం అదేదో సామెత చెప్పినట్టు ఎద్దిందంటే చూడం కట్టేయండి అన్న ఇంత చందాన ఈరోజు ఒకరు ప్రోక్షణ అంటారు, ఒకరు అదంటారు. మరి ఈరోజు మీరు నిజంగా దీని మీద చిత్తశుద్ధి ఉంటే మీరు చేసిన పాపాలు ఖచ్చితంగా దానికి ప్రాచిత్తం సనాతన హిందూ ధర్మం ప్రకారం మీకు ఏ శిక్ష పడుతుందో భగవంతుడు తెలుస్తారు. ఈరోజు మా నాయకుడు మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల తిరుపతి దేవస్థానానికి ఎందుకు మీరు అడ్డగించారు వెళ్ళకుండా ఖచ్చితంగా చెప్పాలి. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎన్నోసార్లు భక్తి శ్రద్ధలతో పూర్తి సాంప్రదాయబద్ధంగా స్వామివారికి పశువస్త్రాలు సమర్పిస్తున్నటువంటి మరి అంశాలంతా మీరు మర్చిపోయారు. చాలా స్పష్టంగా మా నాయకుడు చెప్పారు. నాకు పరిపూర్ణమైనటువంటి విశ్వాసం అని చెప్పినా కూడా మీరు అడ్డగిస్తూ డిక్లరేషన్ ఇవ్వాలి, అది ఇవ్వాలని చెప్పి మనం ఉన్న ఎక్కడ ఈ యొక్క వ్యవస్థ, ఈ యొక్క సమాజం, ఈ యొక్క ప్రభుత్వం లౌకికవాది సెక్యులర్ కంట్రీలో ఇలాంటి ఒక మతంలో ఉన్న వాళ్ళు వేరే మతంలో మనం వెళ్ళడానికి ఎక్కడ ఏ చట్టం ఉంటుంది? బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో చాలా స్పష్టంగా ప్రతి ఒక్కరికి హక్కులు ఇచ్చారు. రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఫ్రీడమ్ టు ప్రాక్టీస్ ఎనీ రిలీజన్, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. ఇవన్నీ మన ప్రాథమిక హక్కులు. నీకు నచ్చిన దేవుని కొను, నచ్చిన దేవుణ్ణి పూజించు, నచ్చిన దేవాలయాలు పోవచ్చు అనేది రాజ్యాంగబద్ధంగా మనకి ఇచ్చినటువంటి హక్కును భంగపరిచే విధంగా ఈరోజు ప్రభుత్వం అడ్డుకుంటున్న విషయం ప్రజలందరూ గమనిస్తూ ఉంటారు. ఖచ్చితంగా దీనికి సమాధానం రాబోయే రోజుల్లో చెప్పాలి. ఆ భగవంతుడు అన్ని చూస్తూ ఉన్నాడు, ఆయనే శిక్షిస్తాడు. ఈ యొక్క వివాదం ఏదైతే ఉందో ఇది పూర్తిగా అసత్యం, ఆధారాలు లేవు. దీనికి కేవలం రాజకీయ దురుద్దేశంతో, కుట్రతోటి, కుతంత్రంతో ఈ ఆవు నెయ్యిలో కల్తీ జరిగింది.